ఒక్కసారి ఆలోచించండి 2026, 2027 సంవత్సరాల్లో మన భారతదేశం మునుపెన్నడూ చూడని ఒక భయంకరమైన వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది అని తెలిస్తే అవును ఈరోజు మనం పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులు మన దేశంపై ఎంతటి ప్రభావాన్ని చూపబోతున్నాయో అన్న అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది బహుశా మనందరి భవిష్యత్తును నిర్ణయించే ఎనాలిసిస్ కాబోతుంది. సరే, అసలు విషయానికొద్దాం. పసిఫిక్ సముద్రం వేడెక్కి మన దేశంలో వానలు అకస్మాత్తుగా మాయమైపోతే పరిస్థితేంటి? వినడానికే కాస్త భయంగా ఉంది కదూ. కాని ఇది కేవలం ఊహ కాదు. మన దేశ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా సామాన్యుడి జీవనాధారం ఎంతలా దెబ్బతింటుందో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఈ ఎల్ నీనో అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పసిఫిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడాన్నే ఎల్ నీనో అంటారు. సరే, అది నార్మల్. కాని ఆ వేడి 2 డిగ్రీల సెల్సియస్ దాటితే అప్పుడది సూపర్ ఎల్ నీనో అవుతుంది. అక్షరాల ఒక విధ్వంసమన్నమాట. ప్రస్తుతం సముద్రం లోపల ఆ నీళ్లు అసాధారణంగా వేడెక్కుతుండటాన్ని చూసి మన వాతావరణ శాస్త్రవేత్తలు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మనం గతాన్ని ఒకసారి చూస్తే మీకు 1878 గుర్తుండే ఉండదు. కాని అప్పుడు వచ్చిన సూపర్ ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా కరువు తాండవించింది. పోని 2015-16 సంగతి చూద్దాం. అప్పుడు మన వర్షపాతం లాంగ్ పీరియడ్ యావరేజ్లో 86% పడిపోయింది. అంటే వానలు లేక ఎంత కటకటలాడామో మనకు తెలుసు. ఇప్పుడు మళ్లీ 2026 మే నుంచి జులై మధ్యకాలంలో అచ్చం అలాంటి సూపర్ ఎల్నినో రాబోతోందని అంచనాలు చెబుతున్నాయి. ఇక్కడ భారత వాతావరణ విభాగం అంటే ఐఎండీ అంచనాలు చూస్తే పరిస్థితి తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. వారు చెబుతున్న దాని ప్రకారం వర్షపాతం సగటున కేవలం 92% ఉండొచ్చు. వినడానికి 92% కదా, పెద్ద తేడా ఏముంది అనిపించొచ్చు. కానీ వ్యవసాయానికి, మన జలవనరులకి ఇది ఒక అతి పెద్ద దెబ్బ. ఇది కోట్లాది రైతుల భవిష్యత్తును నిర్ణయించే నెంబర్. ఈ మొత్తం విషయంలో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, సాధారణంగా కరువు అంటే మనకు రాజస్థాన్ లాంటి పొడి ప్రాంతాలు గుర్తొస్తాయి, అవును కదా? కానీ ఇప్పుడు సీన్ మారింది. కేరళ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి పచ్చని రాష్ట్రాలకు ఇప్పుడు కరువు, వడగాల్పుల ముప్పు పొంచి ఉంది. దేశంలో ఈ కరువు విస్తీర్ణం 10% నుంచి ఏకంగా 35%కి పెరగొచ్చట. పైగా పట్టణాల్లోని జనాభాకు ఈ వడగాల్పుల ఎఫెక్ట్ 4 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండబోతోంది. వర్షాలు లేకపోతే ముందుగా కుదేలయ్యేది మన వ్యవసాయమే. ఇక్కడ చూడండి, వరి, మొక్కజొన్న, జొన్న లాంటి ప్రధాన ఖరీఫ్ పంటల దిగుబడి కనీసం 10% మేర పడిపోతుందని అంచనా. 10% పతనమంటే చిన్న విషయం కాదు. ఎన్నో వ్యవసాయ జిల్లాల్లో రైతుల ఇళ్లల్లో పూటగడవని పరిస్థితి రావడానికి ఇది చాలు. కానీ ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రకృతి అన్నిటిపైనా ఒకేలా పగబట్టదు. నీటిమీద ఆధారపడే వరి దిగుబడేమో తీవ్రమైన ఎల్నినో వల్ల 12.1% పడిపోతుంటే, ఎండను తట్టుకునే గోధుమ దిగుబడి మాత్రం 13.9% పెరిగే ఛాన్సుందట. భవిష్యత్లో మన రైతులు ఏ పంట వేయాలో నిర్ణయించే పెద్ద టర్నింగ్ పాయింట్ ఇది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఒకే ఒక్క ఖరీఫ్ పంటపై ఆధారపడి బతికే లక్షలాది నిరుపేద రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారబోతోంది. ఐసీఏఆర్ పరిశోధకులు కూడా సరిగ్గా ఇదే చెప్తున్నారు. వాతావరణ మార్పుల్ని తట్టుకునే వ్యవసాయ ప్రణాళికలు మనకు అర్జెంట్గా కావాలి, లేదంటే ఆ కుటుంబాలు రోడ్న పడ్డం ఖాయం. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, నేను సిటీలో ఉంటాను కదా, నాకేంటి ప్రాబ్లం అని. కానీ ఇక్కడే ఒక డామినో ఎఫెక్ట్ ఉంది. వర్షాలు పడవు, పంటలు పండవు. అప్పుడేమవుతుంది? కూరగాయలు, బియ్యం రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఆ ద్రవ్యోల్బణాన్ని ఆపడానికి మన రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను 5.75%కి పెంచుతుంది. ఫైనల్గా మన దేశం మొత్తం జీడీపీ స్లో అయిపోతుంది. పల్లెలో మొదలైన కష్టం సిటీలో ఉండే సామాన్యుడి జేబును ఎలా ఖాళీ చేస్తుందో అర్థమైంది కదా. దీనికి తోడు మరో పెద్ద తలనొప్పి, వంట నూనెలు. మన దేశంలో వాడే వంట నూనెల్లో 60% మనం వేరే దేశాల నుంచే తెచ్చుకుంటాం. కేవలం 40% ఇక్కడ పండుతుంది. ఇప్పుడు ఈ ఎల్నినో వల్ల దేశీయంగా నూనె గింజల దిగుబడి తగ్గితే దిగుమతుల మీద ఇంకా ఎక్కువ ఆధారపడాల్సొస్తుంది. అంటే నూనె డబ్బా కొనాలంటే సామాన్యుడు భయపడే పరిస్థితొస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 5.6%. ఇది 2027 ఆర్థిక సంవత్సరానికి ఉండబోయే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంచనా. ఇక్కడ ఇంకో షాకింగ్ నిజమేంటంటే, ఒకప్పుడు వర్షాలు పడకపోతే ధరలు పెరిగేవి. కాని ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఆహార పదార్థాల రేట్లు కూడా భగ్గుమంటున్నాయి.
టెంపరేచర్ పెరిగితే మన దైనందిన ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయన్నమాట. ఇవన్నీ ఒకెత్తైతే గ్లోబల్ పాలిటిక్స్ ఇంకొకెత్తు. హార్మోస్ జలసంధి దగ్గర అమెరికా ఇరాన్ గొడవల వల్ల మనకు రావాల్సిన ఎరువులు, గ్యాస్ షిప్లు ఆగిపోతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. భారం తగ్గించడానికి ప్రభుత్వం కూడా ఎరువుల సబ్సిడీ కోసం ఏకంగా 41,534 కోట్లు కేటాయించాల్సొస్తోంది. అంటే ఎల్ నినో తెచ్చే కష్టానికి అంతర్జాతీయ గొడవలు కూడా తోడై మన బతుకు మరింత భారంగా మారబోతోంది. ఇక కరెంటు కష్టాల గురించి చెప్పాలంటే ప్రాజెక్టుల్లో నీళ్లు ఎండిపోతే కేవలం రైతులకే కాదు నష్టం. మన దేశంలో 7% పవర్ జలవిద్యుత్ ప్రాజెక్టుల నుంచే వస్తుంది. ఒక పక్క ఎండలు మండిపోతూ ఏసీలు, ఫ్యాన్లు ఫుల్గా వాడేస్తుంటాం. ఇంకో పక్క ప్రాజెక్టుల్లో నీళ్లు లేక కరెంటుత్పత్తి ఆగిపోతుంది. వేసవిలో గంటల తరబడి కరెంటు కట్స్. ఊహించుకుంటేనే ఉక్కపోత మొదలవుతుంది కదూ. సరే, ఇవన్నీ విన్నాక అంతా చీకటేనా అనిపించొచ్చు. కాని కంగారుపడకండి. ముంచుకొస్తున్న ఈ విపత్తును ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. ప్రతి జిల్లాలో కొత్తగా 75 చెరువులు తవ్వే మిషన్ అమృత్ సరోవర్ ప్రోగ్రాం, రైతుల కోసం ఫసల్ బీమా యోజన, అలాగే కరువును తట్టుకునే విత్తనాలను వాడటం లాంటివి మనల్ని కాపాడే రక్షణ కవచాలు. ముఖ్యంగా వాతావరణాన్ని ముందుగానే పసిగట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం ఒక బెస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నంబర్లు, లెక్కలు అన్నీ పక్కన పెట్టి ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీకొద్దాం. ఎండలు మండిపోతున్న ఒక ఊరు, బీటలు వారిన పొలాల మధ్య కూర్చుని ఆకాశం వంక చూస్తున్న ఒక రైతు. అసలు వాన వస్తుందో రాదో తెలియని ఆ నిరీక్షణ వెనుక ఎంతటి వేదన దాగుందో మాటల్లో చెప్పలేం. ఎల్ నినో మనకు మిగిల్చే నిజమైన ఎమోషనల్ చిత్రమిదే. ఫైనల్గా ఒక పెద్ద ప్రశ్న మన ముందు మిగిలిపోయింది. పసిఫిక్ సముద్రం వేడెక్కుతూ శతాబ్దాలుగా వస్తున్న వాతావరణ పద్ధతులు అల్లకల్లోలమవుతున్న ఈ కొత్త యుగంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ ఆధునిక రక్షణ కవచాలు మనల్ని నిజంగా కాపాడగలవా? వాతావరణం విసిరే ఈ కొత్త సవాల్ను మనం ఎలా ఎదుర్కోబోతున్నాం? ఇది మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన, అన్వేషించాల్సిన విషయం.